There are certain chronic sicknesses from which we could be healed if you believe. నీవు నమ్మినట్లయితే కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి నీవు స్వస్థత పొందొచ్చు. If you believe in God a little more than you believe in doctors. నీవు వైద్యులను నమ్మేదానికంటే ఎక్కువగా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే. I'm not against doctors. I thank God for doctors because they are also fighting against sickness. నేను డాక్టర్లకి ఏం వ్యతిరేకంగా లేను, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ రోగానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. I believe in medicines because that also helps in fighting against sickness. I believe in everything that fights against surgery, everything. నేను మెడిసిన్స్కి ఏం వ్యతిరేకం కాదు, శస్త్రచికిత్సలకి ఏం వ్యతిరేకం కాదు, ఇవన్నీ కూడా రోగానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవే. But I say at the top of the list, medicines, new medicines, nurses, doctors, you know who's at the top? మెడిసిన్స్, కొత్తగా వచ్చే మెడిసిన్స్, నర్సులు, డాక్టర్లు, కానీ పైన ఏముంటుందో తెలుసా? Who's fighting disease and sickness? God, not the devil. God. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడేది ఎవరు తెలుసా? దేవుడు, అపవాది కాదు. So I'm just going to the top of the chain. ఆ చైన్ లో నేను పైకి వెళ్తాను. I thank God for all these people. You know, in a hospital, there are orderlies and there are nurses and there are so many people up the chain, and I hope you always see at the top is God. మీరు హాస్పిటల్లో చూసినట్లయితే నర్సులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు, కానీ ఆ చైన్ లో పైకి మీరు వెళ్ళినట్లయితే దేవుడు ఉంటాడు. That's what I see. I am thankful for all these people. వీళ్ళందరిని బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను, కానీ నేను దేవుడిని చూస్తాను. Just like in a hospital, I don't get rid of all the nurses and orderlies, say I only want the top doctor. No, I use all of them. హాస్పిటల్లో కూడా నర్సులందరినీ తీసివేసి నర్సులు ఎవరు అవసరం లేదు, నాకు టాప్ లో ఉన్న డాక్టర్నే చూస్తానంటే కుదరదు. But I always remember at the top there's God, the greatest specialist of all. కానీ నేను మొట్టమొదటిగా పై భాగంలో చూసేది ఏంటంటే దేవుడిని. దేవుడు అందరికంటే కూడా స్పెషలిస్ట్. I want his opinion. నాకు ఆయన అభిప్రాయం కావాలి. Tell me, whose opinion would you rather take? చెప్పండి, మీరు ఎవరి అభిప్రాయాన్ని తీసుకుంటారు? The opinion of some junior nurse who got her degree last week? మీరు ఒక జూనియర్ నర్సు యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటారా? తన డిగ్రీ గత వారంలోనే పొందిన నర్సు యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటారా? Or a senior doctor who's been experienced for 50 years, head of the department? లేక 50 సంవత్సరాల నుంచి పనిచేస్తూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉన్న డాక్టర్ యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటారు? చెప్పండి. Tell me. Shall we go a little higher up the chain and get the opinion of Almighty God? ఇంకా మనం పైకి వెళ్ళి సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క అభిప్రాయాన్ని తీసుకుందామా? What does he think about that terrible sickness you have? ఆ భయంకరమైన వ్యాధి గురించి అసలు ఆయన ఏమనుకుంటున్నాడు? I am just encouraging you to go to the top of the chain, that's all. మీరు ఆ చైన్ యొక్క టాప్ లోకి వెళ్ళాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను అంతే. And say, Lord, I always went up to the second person. ప్రభువా, నేను ఎప్పుడు కూడా ఆ సెకండ్ పర్సన్ దగ్గరికే వెళ్ళాను. Now onwards I want to go to the top. ఇప్పటి నుంచి నేను ఆ మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. And get your opinion. What do you think about this? ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? I have trusted God for healing many times in my life. నా జీవితంలో స్వస్థత కోసం అనేకసార్లు నేను ప్రభు యందు నమ్మకించాను. Many times. అనేకసార్లు. God has never let me down. దేవుడు ఎప్పుడు నన్ను నిరాశపరచలేదు. I'm not saying that as long as we live in the world we'll never get sick. We live in a world which is under the curse. మనం ఈ భూమి మీద జీవించినంత కాలం మనకేమి రోగములు రావు, వ్యాధులు రావు అని నేను చెప్పటం లేదు. ఇక్కడ శపించబడిన ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. There are sicknesses, there are weaknesses for which I don't have an explanation. కొన్ని రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కొన్ని బలహీనతలు వస్తాయి, వాటిని నేనే వివరించలేను. There are believers who get sick. అనేక మంది విశ్వాసులకు కూడా వ్యాధులు వస్తూ ఉంటాయి. Elisha died of a sickness, but he was about 90 years old when he died. ఎలీషా ఒక వ్యాధితోనే మరణించాడు, అయితే ఆయనకి అప్పటికి 90 సంవత్సరాల వయసు. But it says he died of a sickness ఒక వ్యాధితోనే ఆయన మరణించాడు, which he never got healed from. He who raised the dead died of a sickness. చనిపోయిన వారిని తిరిగి లేపిన వ్యక్తి ఒక రోగంతో ఆయన మరణించాడు. Yeah, God allows that sometimes. Paul was sick దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. పౌలుకు కూడా ఒక వ్యాధి వచ్చింది, with a thorn in the flesh that he never got healed because to keep him humble. So there are reasons sometimes. ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దాని నుంచి ఆయన స్వస్థపరచబడలేదు. కాబట్టి దేవుడు అలా ఎందుకు చేస్తాడంటే కొన్ని కారణాలు ఉంటాయి. Why God allows sickness? And sometimes because of a world in which there is a curse. దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అనేక రోగములు అంటే శపించబడిన ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. We all suffer. You can't walk on this earth and say a thorn will never get into my foot. మీరు ఈ భూమి మీద నడుస్తూ నాకు అసలు ముళ్ళు గుచ్చుకోదు అని చెప్పడానికి లేదు. Neither can I walk on this earth and say I'll never get a cold, I'll never get a fever. నాకు జలుబు చేయదు, నాకు జ్వరం రాదు అని ఈ భూమి మీద నడుస్తూ మనం చెప్పలేము. That's like saying I'll never get a thorn in my foot. ఇది ఎలా ఉంటుందంటే నా కాల్లో ముళ్ళు గుచ్చుకోదు అని చెప్పినట్టుగా ఉంటుంది. Or I'll never injure my hand. లేక నా చెయ్యికి ఎప్పుడు దెబ్బ తగలదు అన్నట్లుగా ఉంటుంది. Who
can say that? I'll say that in heaven. But on this earth, there are many things that can happen, including sickness. ఎవరు చెప్పగలరు? పరలోకంలో అయితే అలా చెప్పగలం, కానీ ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. But I say, when that comes, go to the person at the top of the chain. కానీ ఆ విధంగా జరిగినప్పుడు ఆ చైన్ లో మొట్టమొదటిగా ఎవరున్నారు? ఆయన దగ్గరికి వెళ్ళు. Access that person first. God, Jesus. ముందుగా ఆ వ్యక్తితో మాట్లాడు, దేవునితో, యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడు. And say, Lord, touch me. ప్రభువా నన్ను ముట్టండి. Here's my life, Lord. Here's my body. I only want to do your will. ప్రభువా ఇది నా శరీరం, ప్రభువా ఇది నా జీవితం, మీ చిత్తం మాత్రమే నెరవేర్చుకోరుచున్నాను. All things are possible if you can believe. I'm just asking you to consider the possibility. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది సాధ్యమో కాదో మీరు చూడండి అని నేను చెప్తున్నాను. That you may have missed something in your life because you didn't believe. మీరు నమ్మలేదు కాబట్టి బహుశా మీ జీవితంలో మీరు కొన్ని కోల్పోయి ఉండొచ్చు. That's one of the greatest fears I have. Lord, if I stand before you one day and you tell me, there was something I wanted to give you, my son, all your life on earth, but I couldn't give it to you. నాకు కలిగి ఉన్న భయాల్లో ఒక గొప్ప భయం ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు దేవుడు నాతో ఈ విధంగా అనకూడదు, ఈ భూమి మీద నీవు ఉన్నప్పుడు నేను నీకు అనేక విషయాలు ఇవ్వాలనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను అని చెప్పకూడదు. Because you wouldn't believe me. ఎందుకంటే నువ్వు నమ్మలేదు కాబట్టి. And the Lord turns around and says, look at this man. He didn't have half the Bible knowledge you had. ఆ తర్వాత ప్రభు ఇంకొక వ్యక్తిని చూపించి, ఈ వ్యక్తిని చూడు, నీకు ఉన్న బైబిల్ నాలెడ్జ్ లో సగం కూడా లేదు ఈయనకి. But he had faith in me. కానీ ఇతడు నా యందు నమ్మకం ఉంచాడు. And look what he got in his life. Let me show you the videotape of his life. తన జీవితాన్ని చూడని వీడియో టేపు ఆయన ప్రదర్శించినప్పుడు, And I look at the videotape of his life and say, Lord, you mean that guy with half my Bible knowledge got all that on earth and accomplished so much for you? ప్రభువా నాకంటే సగం బైబిల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మీ యందు నమ్మకం ఉంచి మీకోసం ఇన్ని సాధించాడా? The Lord says, yes. How is that? He trusted. అప్పుడు ప్రభు చెప్తాడు అవును అని. ఎలా ఇది సాధ్యమైందంటే ఆయన నమ్మాడు. And you gloried in your knowledge of holiness and knowledge of this and knowledge of that. కానీ నువ్వైతే బైబిల్ జ్ఞానం గురించి, పరిశుద్ధతకు సంబంధించిన జ్ఞానం గురించి, దాని గురించి అర్చించావు. But he trusted me. కానీ ఆ వ్యక్తి నన్ను నమ్మాడు. And he got something. అతను నా ఎదురు నుండి పొందాడు. And you went to this doctor and that doctor and the other specialist and the other specialist. నువ్వేం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళావు, ఈ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళావు. This chap didn't have the money to do all that. He trusted me and he got healed. ఇతని దగ్గర డబ్బులే లేవు, కానీ అతను నమ్మాడు కాబట్టి స్వస్థత పొందాడు. Is it possible? I believe we will hear such stories when we get to heaven. ఇది సాధ్యమా? పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇలాంటి కథలు మనం వింటాం. That some people with half our Bible knowledge pleased God more. Because without faith, it is impossible to please Him. ఎందుకంటే మనకున్న బైబిల్ నాలెడ్జ్లో సగం కూడా లేని వాళ్ళు దేవుని సంతోషపరుస్తారు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. All your Bible knowledge will not please God if you don't have faith. నీకు విశ్వాసం లేనట్లయితే నీకున్న బైబిల్ నాలెడ్జ్ అంతా కూడా దేవుడిని సంతోషపరచలేదు. The whole purpose of the Bible is not to give us knowledge, faith comes by hearing, is to make us trust God more. బైబిల్ యొక్క ఉద్దేశం అంతా కూడా మనకి బైబిల్ నాలెడ్జ్ సంపాదించుకోవాలని కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాలని, వినుట వలన విశ్వాసం కలుగును, దేవుని యందు నమ్మకం ఉంచాలని. The reason we are not holier is not because you're not more determined or disciplined or no. It's because you don't trust that He will write His laws in your heart and mind. నీవెందుకు ఇంకా ఎక్కువ పరిశుద్ధంగా లేవు అంటే నువ్వేదో క్రమశిక్షణ కలిగి లేవనో, తీర్మానం తీసుకోలేదనో కాదు. ఆయన తన ధర్మ విధులను నీ హృదయంలో రాస్తానని చెప్పినప్పుడు నమ్మలేదు. I thank God for the day which came in my life when I discovered that the new covenant was trusting God that He would overcome. క్రొత్త నిబంధన గురించిన ప్రత్యక్షత నాకు కలిగినప్పుడు నేను ఎంతో సంతోషించాను. అదేంటంటే ఆయన నా యందు ఉండి ఆయన జయిస్తాడు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నప్పుడు. As I opened myself to Him, He would kill the giants in Canaan. నా హృదయం ఆయనకి తెరిచినప్పుడు కనాన్లో ఆజానుబాహులను ఆయన చంపేస్తాడు. And give me the strength to do it, even though they looked so mighty. వారిని చంపేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. చూడటానికి వాళ్ళు ఎంత ఆజానుబాహుల్లాగా ఉన్నప్పటికీ He would overcome fear, He would overcome sin, He would overcome everything. ఆయన భయాన్ని జయిస్తాడు, పాపాన్ని జయిస్తాడు, సమస్తాన్ని జయిస్తాడు. Trust Him. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా